మేడం ఈ బీజేపీ దొంగల మీద ఐటీ సెల్ వాళ్ళ మీద మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను మీరు ఎక్కడెక్కడో పంపిస్తారు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇలాంటి నేరాలు తగ్గించాలని నాడు కేసీఆర్ గారు పెట్టారు కానీ ఈరోజు మీరు ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటున్నా మరి పవర్స్ ఆఫ్ పోలీస్ మీకు తెలియకపోతే దయచేసి తెలుసుకోండి నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర క్లర్క్గా పని చేయమన్నా చేస్తాను మేడం అబ్సల్యూట్లీ నాకేం ప్రాబ్లం లేదు నేను అడిషనల్ డీజీగా రిటైర్ అయినా కానీ ఈ బిడ్డ కోసం తెలంగాణలో ఉండే లక్షలాది బిడ్డల కోసం నిస్సహాయంగా మౌనంగా ఆరోధిస్తున్న లక్షలాది బిడ్డల కోసం నేను మీ దగ్గర క్లర్క్గా పనిచేయమన్నా పనిచేస్తాను స్టెనోగా పనిచేయమన్నా పనిచేస్తాను కానీ మీ పవర్స్ తెలుసుకోండి ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా చట్ట ప్రకారం ఈ మైనర్ల సంబంధించిన ఈ వీడియోలు కానీ ఇవన్నీ కూడా చెప్పాలంటే వాటిని ఆపాలంటే మొట్టమొదట సైబర్ క్రైమ్ సెల్స్ ఉంటాయండి మీ అందరి దగ్గర ఉండే సైబర్ క్రైమ్ సెల్స్ అదేవిధంగా మీరు ఈ వీడియోలు సర్క్యులేట్ చేసేవాడిని డైరెక్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు మీకు ఆ పవర్ ఉంది మూడవది మీకు వాళ్ళ కంప్యూటర్స్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ గుంజుకొని లోపల పడేసే పవర్ ఉంది సెర్చ్ అండ్ సీజర్ అకార్డింగ్ టు సెక్షన్ 80 ఆఫ్ ఐటీ యాక్ట్ అదేవిధంగా వాళ్ళకు లీగల్ నోటీస్ ఇష్యూ చేయొచ్చు అదేవిధంగా ఇంకా చాలా చేయొచ్చు అర్థమైందా సో అదేవిధంగా డేటాను ట్రాక్ చేయడం కోసం కూడా మీకు భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ చాలా పవర్స్ ఇచ్చింది ఓకే సో అదేవిధంగా మీకు ఎమర్జెన్సీ కంటెంట్ అంటే ఈ అమ్మాయికి నిజంగా ప్రాణాలకు ప్రమాదం వస్తుంది అనుకుంటే మీరు ఎమర్జెన్సీ కంటెంట్ టేక్ డౌన్ చేయొచ్చు అంటే వాళ్ళకి రాసి 69A ఐటీ యాక్ట్ మైటీ కింద మీరు చేయవచ్చు ఇదంతా చేస్తున్నది బీజేపీ ఐటీ ఆర్మీ వీళ్ళకి ఒక క్యాలెండర్ ఉంటుంది వీళ్ళకు క్యాలెండర్ అది సోమవారం ఇన్స్టాగ్రామ్ మంగళవారం ఫేస్బుక్ బుధవారం యూట్యూబ్ గురువారం ట్విట్టర్ ఈ విధంగా క్యాలెండర్ ప్రకారం ఈ అమ్మాయిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళను అర్జెంటుగా కట్టడి చేయాలి మీకు కావాలంటే నేను మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా మీ దగ్గర అద్భుతమైన పనిమంతులు ఉన్నారు మీకెందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మీకు డైరెక్షన్ ఇవ్వడం లేదు అందుకొరకే మీరు ఇంకెవరో చెప్తారా ఏం చెప్తారా అని చూస్తున్నారు మీరు నిజంగా ఇప్పటికల్లా కంటెంట్ పోయి ఉండాలి కానీ ఇప్పటికి కూడా ఇన్ని హ్యాండిల్స్ అండి ఇన్ని హ్యాండిల్స్ నుంచి ఈ అమ్మాయికి వ్యతిరేకంగా కంటెంట్ పోతూ ఉన్నది జోర్దార్ సంతోష్ ఇన్స్టాగ్రామ్లో పోతున్నది నేను ఇస్తాను మీకు నేను ట్విట్టర్లో కూడా పెడతాను మీడియా కూడా ఇస్తాను వాసిరెడ్డి తొడుపునూరి A1 టీవీ మగధా న్యూస్ ఆమె అయితే రన్నింగ్ కామెంటరీ ఇస్తుంది ఆమె ఎవరో యూట్యూబ్లో అసలు ఇక అది వినడం నేను ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే అసలు వినడం అంటే ఒక తండ్రి బిడ్డ గురించి కామెంట్స్ వస్తే ఎట్లా బాధపడతారండి ఆ విధంగా బాధపడే విధంగా వీళ్ళు రాస్తున్నారు అదేవిధంగా మగధా న్యూస్ భారత్ బీజేపీ ఐటీ సెల్ డైరెక్ట్ బరి తెగించిండ్రు బీజేపీ వాళ్ళు అయితే భారత్ బీజేపీ ఐటీ సెల్ వారాది శ్రీను పటేల్ బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ ఆఫీస్ యూనియన్ హోమ్ మినిస్టర్ యూ హ్యావ్ నో రైట్ టు సెట్ యువర్ ఫుట్ ఇన్ నార్త్ బ్లాక్ ఈవెన్ ఫర్ 1 minute మిస్టర్ బండి సంజయ్ మీ ఆఫీస్ వాళ్ళే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో కొడుతూ ఉన్నారు ఈ అమ్మాయికి వ్యతిరేకంగా టీం పాయల్ శంకర్ ఈయన బీజేపీ ఎమ్మెల్యే అంటారు నేను ఎప్పుడు వినలేదు ఈయన గురించి టీం పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే హరీష్ రెడ్డి బీజేపీ ఐటీ సెల్ క్యాబ్ జెమిని బీఎస్కే సేన బీఎస్కే అంటే బండి సంజయ్ కుమార్ సేన ఇన్స్టా యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ ఏంటిరా బాబు ఇది నాకు అర్థం కాలేదు నిజంగా తెలంగాణలో పోలీసు ఉన్నారా ఎక్కడ పోయినరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ యూ కెన్ డైరెక్ట్లీ రైట్ టు ఆల్ దీస్ మీడియా కంపెనీస్ ఎక్కడ పోయింది అబ్బాది యా టు ఆల్ దీస్ మీడియా కంపెనీస్ యూ కెన్ డైరెక్ట్లీ రైట్ నేను ఇంతకుముందే చెప్పిన మీకు ఇంతకుముందే చెప్పిన సబ్జెక్ట్ ఇమీడియట్ టేక్ డౌన్ ఆఫ్ డిఫమేటరీ కంటెంట్ ఐడెంటిటీ డిస్క్లోజింగ్ కంటెంట్ టార్గెటింగ్ మైనర్ విక్టిమ్ ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026 పేడ్ బషీరాబాద్ అర్జెంట్ యాక్షన్ రిక్వైర్డ్ ఫ్రమ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ టు ద గ్రీవెన్సెస్ నోడల్ ఆఫీసర్స్ ఆఫ్ మెటా కార్ప్ యూట్యూబ్ ఇండియా ఆపరేషన్స్ ఎట్సెట్రా అంతా మీకు తెలుసండి నేను కొత్త చెప్పేది ఏం లేదు సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్ prohibits disclosure of identity of child victim, punishable offence. Section 24 of Juvenile Justice Act 2015, IT Rules 2021, ఇవన్నీ కూడా డైరెక్ట్ పెట్టి
వానికి కొడితే ఒక్క నిమిషంలో పోసుకుంటా వాడు అన్నీ తీసేస్తాడు. ఎందుకు చేయడం లేదండి? మీకు ఏ కోర్టు ఆర్డర్ కావాలి మేడం? నాకు అర్థం కాదు. ఏ కోర్టు